అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సుల కోసం నిత్యం భక్తులు తరలిస్తూ ఉంటారు. అమ్మని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. అలానే తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ భక్తుడు బెజవాడ కనకదుర్గమ్మకు అపూర్వ కానుకను సమర్పించాడు. అగ్గపెట్టెలో పట్టేంత చీరను కనకదుర్గమ్మకు సమర్పించారు. 5.5 మీటర్ల పొడవు, 40 ఇంచుల వెడల్పుతో 100 గ్రాముల బరువుండే ఈ చీరను అగ్గిపెట్టెలో పెట్టేలా రూపొందించాడు. ఇవాళ ఉదయం కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న నల్ల విజయ్ కుమార్ ఆ చీరను అమ్మవారికి సమర్పించారు. కనకదుర్గమ్మ ఆలయ అధికారుల సమక్షంలో ఈ కానుకను నల్ల విజయ్ కుమార్ అందజేశారు. పోతే సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గెపెట్టెలో పట్టే చీరలను నేయటం ఇదేం తొలిసారి కాదు. నల్ల విజయ్ కుమార్ తండ్రి నల్ల పరంధాములు కూడా చేనేత కళాకారులే. నల్ల పరంధాములు గతంలో అగ్గెపెట్టెలో పట్టే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ్ కుమార్ కూడా అగ్గెపెట్టెలో పట్టే చీరలను తయారు చేస్తున్నారు. నల్ల విజయ్ కుమార్